ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ దిన వృత్తాంతములు 32వ అధ్యాయం 24వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టగా తన చిత్తమును తెలియపరచెను. రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారులు ప్రవక్త యెహోవా యెషయా ఈ సమస్య విషయంలో దేవుణ్ణి ప్రార్థించాడు. వారు ఆకాశం వైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు యెహోవా తన దూతనొకనిని అషూరు రాజు ఉండే స్థలానికి పంపించాడు. ఆ దేవదూత అషూరు సైన్యంలోని అందరి సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అషూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలో గల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతన్ని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్ళగా అక్కడ తన సొంత కుమారుల కొందరు అతన్ని కత్తులతో నరికి చంపివేశారు. ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అషూరు రాజైన సన్హెరీబు బారి నుంచి, ఇతర శత్రువుల బారి నుంచి రక్షించాడు. యెహోవా హిజ్కియా పట్ల, యెరూషలేము ప్రజల పట్ల తగిన శ్రద్ధ తీసుకున్నాడు. అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసుకొని యెరూషలేమునకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియా కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చారు. అప్పటి నుండి హిజ్కియాకు అన్ని దేశాల వారు గౌరవించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే హిజ్కియాకు తీవ్రంగా జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి అతనికి ఒక సూచన ఇచ్చాడు. కానీ హిజ్కియా హృదయం గర్వపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంగా దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా యెరూషలేము పట్ల కోపగించినాడు. కానీ హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్ళీ మనసు మార్చుకున్న వారై తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విధేయులై గర్వించడం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బతికినంత కాలం దేవుని కోపం వారి మీదకు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.